నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ మినిట్ టు మినిట్ న్యూస్ అప్డేట్. ప్రజల నుంచి తమకు విశేష స్పందన వస్తోందని, ఎండలను సైతం లెక్క చేయకుండా ప్రజలు ఎదురొచ్చి స్వాగతం పలుకుతున్నారని ఉండి కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బీసీఎన్తో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమకు ఆశీర్వచనాలు అందిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. సమయభావం కారణంగా తమ కుటుంబం అంతా నియోజకవర్గంలో ఎండను సైతం లెక్క చేయకుండా ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం మనం ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు గారితో మనం ఉన్నాం. ఆయనతో మాట్లాడి ప్రచారంలో ప్రజల నుండి ఏ విధంగా స్పందన లభిస్తుంది అనే విషయం ఆయనతో మాట్లాడి తెలుస్తున్నాం. రఘురామకృష్ణరాజు గారు నమస్కారం సార్. సమయం చాలా తక్కువ ఉంది ఎన్నికలకి. విస్తృతంగా మీరు గ్రామాల్లో వార్డులో ప్రచారం వెళ్తున్నారు. ప్రజల నుంచి ఎటువంటి స్పందన లభిస్తుంది, ఇంకా ఎలాంటి వినూత్న రీతిలో ప్రచారానికి ముందుకు వెళ్తున్నారు? వినూత్న రీతులు అంటూ ఏమీ లేవు. సనాతన రీతిలోనే ప్రతి గ్రామానికి వెళ్ళి ఓట్లను అభ్యర్థించడం జరుగుతుంది. సమయం తక్కువ ఉన్నందువల్ల ఒక పక్క నా భార్య, ఇంకో పక్క నా కుమార్తె, నా కుమారుడు, నలుగురు కంటిన్యూస్గా ప్రచారంలో ఉన్నాం. నేనైతే పగలు కూడా ఎండలో కూడా ప్రచారం చేస్తూ ఉన్నా. బాగుంది రెస్పాన్స్, ఊహించిన దానికన్నా. ఎందుకంటే మామూలుగా ఇళ్ళ దగ్గరికి వెళ్ళి దండం పెట్టి వెళ్ళటం ఒక రకం, కానీ ఇళ్లల్లోంచి జనం మండు టెండల్ని, మనకంటే అవసరం కొద్దీ ఎండల్లో వెళ్తున్నాం, కానీ మండు టెండల్లో కూడా జనం ఇళ్లల్లోంచి బయటకు వచ్చి అంత సంఖ్యలో స్వాగతం పలకటం అన్నది నేను ఊహించలే. ఎందుకంటే గతంలో కూడా ఎలక్షన్లో తిరిగాం, చాలామంది ఎలక్షన్స్ విజువల్స్ కూడా చూసాం, కానీ ఈ రకమైన స్పందన గ్రామాలకు వెళ్ళినప్పుడు ఎదురు రావటం అనేది చాలా చోట్ల మామూలుగా మనం ఇలాగంటే ఇలా అంటారు, బట్ చాలామంది, కొంతమంది పెద్దవాళ్ళు అయితే ఇలా రెండు చేతులతో ఆశీర్వదిస్తున్నారు. అది చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. డెఫినెట్గా ప్రజల్లోకి తెలుగుదేశం, జనసేన, ఈ కూటమి భారతీయ జనతా పార్టీ బాగా దూసుకెళ్ళిందనటంలో ఎటువంటి సందేహం లేదు. కూటమి ప్రకటించిన మేనిఫెస్టోకు కేంద్రంలోని బీజేపీ పూర్తి మద్దతు తెలియజేస్తోందని, అలాగే ప్రజల్లోకి సైతం వేగంగా దూసుకెళ్లిందని రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. తమ మేనిఫెస్టోలో ఉన్న హామీలను మహిళలే తమకు తెలియజేస్తున్నారని అన్నారు. అయితే ఇటీవల ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో కూడా విడుదల చేశారు. ఈ మేనిఫెస్టో స్పెసిఫిక్గా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వారు మద్దతు ఇస్తామని చెప్పారు. ఎందుకంటే డైరెక్ట్గా మేనిఫెస్టో ముగ్గురిది అంటే కొన్ని అభ్యంతరాలు పెట్టినట్టుగా చూసాం. ఎందుకంటే దేశం అంతా కూడా అదే ఇంప్లిమెంట్ చేయమంటారు కాబట్టి స్టేట్మెంట్ వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. బట్ వారు సంపూర్ణ మద్దతు అయితే ప్రకటించారు. డెఫినెట్గా ఆ మేనిఫెస్టో అయితే రామబాణంలాగా దూసుకెళ్ళిపోయింది. ఈ మేనిఫెస్టోని ప్రజలకి ఇంకా చేరువయ్యేలాగా మీరు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు? అంటే నేను ఈ మేనిఫెస్టో గురించి చాలా పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మహిళలు ముఖ్యంగా వాళ్ళే నాకన్నా ముందు చెప్పేస్తున్నారు. సో దీన్ని బట్టి నేను అర్థం చేసుకున్నది ఏంటంటే వాళ్ళకి చాలా స్పష్టంగా అర్థమైందని. ఎందుకంటే సూపర్ 6 అన్నదే ఫైనల్ మేనిఫెస్టోలో ఉమ్మడిగా ఇప్పుడు ఇచ్చినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఒక నెల రోజుల నుంచి ఇది ప్రచారంలో ఉంది కనుక ఆల్మోస్ట్ 1.5 month నుంచి బాగా దూసుకెళ్ళిపోయింది. వాళ్ళే చెప్తున్నారు ఆ సిలిండర్లు కానీ, మన పింఛన్ 4,000 గురించి కానీ, ఇంకా ఉచిత బస్సు ప్రయాణం అన్నీ కూడా ఒకటి చెప్పే లోపు మిగిలిన 2 వాళ్ళే చెప్తున్నారు. అందుకనే నేను దూసుకెళ్ళిపోయిందని ఇంత విశ్వాసంతో చెప్పగలుగుతున్నాను. ఉండి నియోజకవర్గంలోని సమస్యలపై తాను ప్రత్యేక దృష్టి సారించాలని, వ్యక్తిగత మేనిఫెస్టోగా ఈ సమస్యలు పరిష్కరించడమే ఎజెండాగా పనిచేస్తానని స్పష్టం చేశారు. ప్రధానంగా తాగు, సాగు, డ్రైనేజీ సమస్యలున్నాయని, వీటిని పరిష్కరించేందుకు తాను ఏం చేస్తానో స్పష్టంగా ప్రజలకు తెలియజేస్తున్నట్టు తెలిపారు. ఉండి ఎమ్మెల్యే రామరాజుతో కలిసి ఇంటింటికి వెళ్తూ ఓటర్లను కలిసి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నానని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే మీ ప్రచారానికి జనాదరణ విపరీతంగా ఉంది. అయితే ముఖ్యంగా
ఉండి నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి నివారణ చర్య కోసం ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ ఒక లిస్ట్ రాసుకుని నా వ్యక్తిగత మేనిఫెస్టోగా నేను ఇంటింటికి ఆ కాపీ ఇవ్వడం జరిగింది. మేజర్ సమస్య తాగునీరు, కొన్ని చోట్ల కాలువల పూడిక వలన సాగునీరు, డ్రైనేజ్ సమస్య. వీటికి ఎక్కడెక్కడ సమస్య ఉంది, దానికి పరిష్కారం ఏంటి అన్నదాని గురించి నేను చేయబోయేది ఒక లోకల్ మేనిఫెస్టో లాగా ఇచ్చి నేను ఇంటింటికి కూడా ఇవ్వటం జరిగింది. నేను ఇచ్చిన దానికి కట్టుబడి ఉండి నేను సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు గారు, మా జుత్తికి నాగరాజు గారు, మేము అందరం కలిసి, ఎందుకంటే ప్రభుత్వం కూటమి ఏర్పాటు చేస్తుంది కాబట్టి అందరం కలిసి మేము ఏదైతే కలిసి మాట ఇచ్చాం, ప్రతిరోజు కూడా రామరాజు గారు, నాగరాజు గారు, నేను కలిసే తిరుగుతున్నాం. మేము కలిసి ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాం. అయితే సార్, చివరిగా ఇందా మీరు చెప్పినట్టుగా మీ కుటుంబ సభ్యులు కూడా ఎండకి సైతం లెక్క చేయకుండా ప్రచారంలో ముందుకెళ్తున్నారు. వారితో పాటు అటు జనసేన నాయకులు కార్యకర్తలు, ఇలాగే తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు మీ విజయానికి మీ వెనక నడుస్తున్నారు. సో వారికి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఏముంది, రేపు జూన్ 5న అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్తాను. తమ కూటమి అభ్యర్థి రఘురామకృష్ణంరాజు గెలుపు కోసం తాము నిరంతరం కృషి చేస్తున్నట్టు ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తుకి నాగరాజు తెలిపారు. నియోజకవర్గంలో అనేక సమస్యలున్నాయని వాటిని పరిష్కరిస్తామంటూ హామీ ఇస్తూ రఘురామకృష్ణంరాజు ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. తాము చేస్తున్న ఎన్నికల ప్రచారానికి నియోజకవర్గ వ్యాప్తంగా విశేష స్పందన వస్తోందని, తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సో మనతో ఉండి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తికి నాగరాజు గారు కూడా ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. నాగరాజు గారు నమస్కారం అండి. నమస్కారం. సో అయితే రఘురామకృష్ణరాజు గారితో మీరు కూడా ప్రతిరోజు ఎండని సైతం లెక్క చేయకుండా ప్రచారంలోకి వెళ్తున్నారు. వారి విజయానికి కృషి చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? ఇలా రఘురామకృష్ణరాజు గారికి ఉండి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా ఆయన వచ్చిన కానించి ఉండి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే ఈ యొక్క ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో రఘురామకృష్ణరాజు గారు తెలియని వ్యక్తి అంటూ ఎవరు లేరు. ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎదుర్కొన్నారో ప్రజలందరూ కూడా చూశారు. ఆయన యొక్క పోరాటానికి నిదర్శనం ఇవాళ ఉండి నియోజకవర్గంలో ప్రజలు విశేషమైన స్పందన. ఎందుకంటే ఈవేళ రఘురామకృష్ణరాజు ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక వచ్చే సమస్యలు చిన్న ఇలాగ మంచినీటి ఇవాళ ఎక్కడ కూడా సరైన మంచినీటి లేదు, డ్రైనేజీ లేదు, కాలువలు ఎక్కడ పూడిపోయినాయి. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా మన రఘురామకృష్ణరాజు దృష్టికి ఇచ్చినప్పుడు ఆయన స్పష్టంగా హామీ కూడా ఇస్తున్నారు. ద్రవళేశ్వరం విద్యాశ్వరం నుంచి డైరెక్ట్గా పైపు లైన్ తీసుకొచ్చి మీ ఏదైతే కోరికలు ఉన్నాయో అన్నీ కూడా నేను నెరవేరుస్తాను, మన రేపొద్దున ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా అవన్నీ నెరవేరుస్తాను అంటున్నారు. ఉండి నియోజకవర్గంలో మట్టికి జనసేన పార్టీ పూర్తి స్థాయిలో ఇవాళ గ్రౌండ్ వర్క్ నుండి బూత్ లెవెల్లో నుంచి మండల నాయకులు కానివ్వండి, నియోజకవర్గ స్థాయి వరకు కూడా పూర్తిగా ఆయన అన్నంటే ఉండి ఆయన విజయానికి ఆహార్యసలు కృషి చేస్తున్నాం. మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాన్ని తోచ తప్పకుండా మేమందరం కూడా పాటిస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో విజయం తథ్యం. ఖచ్చితంగా కార్యకర్తలు ఆ పార్టీని సెలబ్రేట్ చేసుకుంటారని రఘురామకృష్ణరాజు గారు మనతో చెప్పడం జరిగింది. కెమెరామెన్ లక్ష్మీనారాయణతో మణికంఠ కుమార్, BCN న్యూస్. ప్రజలకు తాను సుపరిచితుడని స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన తనకు విశేష స్పందన వస్తోందని ఉండి స్వతంత్ర అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన BCNతో మాట్లాడుతూ నియోజకవర్గంలోని సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని, తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సాగునీటి పారుదల వ్యవస్థ సక్రమంగా ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. రైతుల నుంచి తనకు పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తోందని, ప్రతి ఒక్కరూ ఎదురొచ్చి ఆశీస్సులు అందిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం మనం ఆకివీడి మండలం కోళ్లపరు రాజులపేటలో ఉన్నాము. ఇక్కడ ఉండి స్వతంత్ర అభ్యర్థి కలవపూడి శివగారి ప్రచార రథంపై ఉన్నాము. ప్రచార రథంలో శివగారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ప్రజల నుండి ఎటువంటి స్పందన లభిస్తుందనే విషయం మాట్లాడదాము. శివగారు నమస్తే అండి. సో మీ ప్రచారానికి ప్రజల నుండి ఎటువంటి స్పందన లభిస్తుంది? మంచి స్పందన ఉంది. ప్రజలందరికీ కూడా బాగా తెలుసు, ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. అదే భావనతో ముందుగా నేను అన్ని గ్రామాలు కూడా తిరిగి
నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని చెప్పి అందరికీ కూడా కమ్యూనికేట్ చేశాను. అందరూ కూడా నాకు మద్దతు పలికారు. నామినేషన్కి కూడా వేలాది మందిగా వచ్చి ఆశీస్సులు ఇచ్చారు. ఇంటింటికి ప్రచారం ఇప్పుడు బాగా జరిగింది. ఇప్పుడు సింహం గుర్తు రావడం జరిగింది. సింహం గుర్తు వచ్చింది. మీరు అందరూ కూడా నాకు సింహం గుర్తుపై ఓటు వేసి నాకు విజయాన్ని చేకూర్చండి, మీ ఆశీస్సులు ఇవ్వండి అని చెప్పి ప్రతి గ్రామంలోకి వెళ్ళి అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను. అందులో భాగంగానే ఈరోజు పెదకాపురం, చిన్నకాపురం, అప్పారావుపేట, కోళ్ళపరు జరిగింది. ఇప్పుడు రాజులపేటలోకి రావడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా నాకు మద్దతు ఇచ్చేది రైతాంగం. మా నుండి నియోజకవర్గం అంతా కూడా రైతాంగం. ఈరోజు వెంకయ్యగారు కాలువ చూశాను. కాలువ చూస్తే ఇదివరకు నేను ఉండగా ఏ కాలువ అయినా తెల్లగా ఉండేది, నీటితో కలకల్లాడుతూ ఉండేది. అట్లాగే మురుకాలువన్నీ కూడా ఫ్లోకి హడ్డిల్స్ లేకుండా కిక్కీసో గొరబడెక్క క్లీన్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ పంట కాలంలో ఎక్కువ మన ఏరియాలో వెంకయ్యలో గొరబడెక్క నాసు ఉండేది. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండేవాడిని. అక్కడ పెదకాపురం వంతెన దగ్గర చూస్తే వెంకయ్యలో పూర్తిగా గొరబడెక్క ఏదో టోటల్ బ్లాక్ అయిపోయి జనాలు దాని మీద నడుచుకుంటూ వెళ్ళి గడ్డు కోసుకుంటున్నారు. ఆ పరిస్థితి ఉంది. వాటర్ ఫ్లో లేక కింద ప్రాంతానికి నీరు లేక కనీసం వేసవికాలంలో చెరువులు నింపుకోలేని పరిస్థితుల్లో మంచినీరు అందని పరిస్థితి ఉంది. మనం ఉండగా ఎటువంటి పరిస్థితి ఉండేది కాదు. అన్నీ మనం అజగట్టుకుని రైతులకు అండగా ఉండేవాళ్ళం. రైతులందరూ కూడా అదే అనుకుంటున్నారు. మీకు ఉండగా మాకు ఏ ఇబ్బంది ఉండేది కాదు, మీరు ఉండాలి మాకు, మీరందరూ మీ సేవలు మాకు కావాలని చెప్పి ప్రజలందరూ రైతాంగం అంతా కూడా కోరుకుంటున్నారు. గత 20 ఏళ్లుగా తాను టీడీపీతో కలిసి నడిచానని, అలాగే స్వచ్ఛంద సేవా సంస్థను నడుపుతూ ప్రజలతో మంచి సంబంధాలను కలిగి ఉన్నట్టు కలవపూడి శివ తెలిపారు. స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్న తనకు ప్రజల ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని నమ్మకం ఉందని, ప్రభుత్వ విధి విధానాలు నచ్చగా పార్టీ నుంచి బయటకు వచ్చిన అనేక మంది తనకు మద్దతు తెలియజేస్తున్నారని అన్నారు. అయితే సార్, ప్రధానంగా రెండు పార్టీలైన అటు వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఇటు ఎన్డీఏ కూటమి కావచ్చు, వాళ్ళకి ఓన్గా ఒక క్యాడర్ అనేది ఉంది. మరి మీరు ఇంత తక్కువ టైంలో ఎటువంటి క్యాడర్ని బిల్డప్ చేసుకుని ప్రజలకు ముందుకెళ్తున్నారు? నాకు 20 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీతో బాండింగ్ ఉంది. తెలుగుదేశం పార్టీలో నేను పార్టీ కంటే ముందు స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా సేవలు చేశాను. ఆ సేవాభావంతో ఉన్న వ్యక్తిగా ప్రజలందరూ కూడా నన్ను ఆదరిస్తున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీతో నాకు 20 సంవత్సరాల నుంచి కూడా బాండింగ్ ఉంది. ఆ బాండింగ్ తోటి ప్రజలందరూ కూడా నాకు నా అభిమానులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఏదైతే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కావచ్చు, అందరూ కూడా నాకు ఎక్కువ మంది మద్దతు ఇస్తున్నారు. వారి మద్దతుతోటి ముందుకు వెళ్తున్నాను. అదేవిధంగా ఈరోజు న్యూట్రల్ ఓటర్స్ కూడా ఉంటారు. ఆ ఓటర్స్ కూడా నాకు మంచి వ్యక్తిగా మీరు ఉండాలి, మీరు మాకు అందుబాటులో ఉంటారని వారందరూ కూడా మద్దతు ఇస్తున్నారు. అట్లాగే గవర్నమెంట్కి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారం మీద యాంటీ ఇన్కంప్లెన్స్ ఉంటుంది. ఏదైతే ప్రభుత్వం నుంచి కొంత ఆశించి ఆ పార్టీకి పనిచేసి ఉంటారు, అక్కడ అలా ఆశించినట్టు వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండకపోవచ్చు. వాళ్ళు డిస్సాటిస్ఫాక్షన్ తోటి యాంటీ ఇన్కంప్లెన్స్ ఉంటుంది. వాళ్ళు కూడా ఖచ్చితంగా నా వైపు చూస్తారు, చూసి నాకు ఆశీస్సులు ఇస్తారు. ఈ విధంగా అన్ని పార్టీల నుంచి కూడా నాకు ప్రధానికం అన్ని వర్గాల నుంచి కూడా మద్దతు వస్తుంది. నేను కులాలకి మతాలకి అతీతంగా ఉండే వ్యక్తిని, అందరివాడిగా ఉండే వ్యక్తిని కాబట్టి అందరూ కూడా నాకు ఆశీస్సులు ఇచ్చి మన శివ మంచి వ్యక్తి, మన శివని గెలిపించుకోవాలనే ఆకాంక్షతోటి ప్రజలందరూ కూడా ఉన్నారు. తనకు నియోజకవర్గంలోని సమస్యలపై పూర్తి అవగాహన ఉందని, తాను గెలుపొందిన తర్వాత ప్రభుత్వంతో కలిసి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తానని శివ హామీ ఇచ్చారు. గతంలోని టీడీపీ ప్రభుత్వంలో తాను అందించిన సేవలకు గాను ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని, అదే తరహాలో తాను ప్రజలకు సేవలు అందిస్తానని స్పష్టం చేశారు. అయితే ప్రధానంగా ఇరు పార్టీలైన తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ వాళ్ళ మేనిఫెస్టో విడుదల చేసింది. మీరు సొంతంగా ఎలాంటి మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు? నా మేనిఫెస్టో ప్రభుత్వం పార్టీలు మేనిఫెస్టో ఇస్తాయి, ప్రభుత్వంలోకి వచ్చాక వాటిని అమలు చేస్తాయి. నేను కూడా ఏదైనా ప్రభుత్వం పనిచేసినప్పుడు ఆ ప్రభుత్వం నుంచి నేను కొన్ని ప్రజలకి ఉండి నియోజకవర్గానికి ఏమేమి కావాలో వాటిని నేను ప్రజలకు అందిస్తాను. సపోజ్ నేను లాస్ట్ టైం బాత్రూమ్లు కట్టాను. ఆ బాత్రూమ్లు మోడీ గారు 4x4 సైజు మంజూరు చేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అడిగి దాన్ని 4x6 చేద్దామని చెప్పి
రిక్వెస్ట్ చేశాను. అక్కడ పర్మిషన్ తీసుకుని ఇక్కడ మళ్ళీ దాతల సహకారం తీసుకుని 20,000 బాత్రూమ్లు కట్టాం. ఆ 20,000 బాత్రూమ్లు చూస్తే ఈరోజు మనకి చాలామందికి శానిటేషన్ ఉపయోగపడుతున్నాయి. ఓపెన్ డిఫికేషన్ లేకుండా ఉన్నాయి. దాన్ని ఇప్పుడు నేను నేను ఎమ్మెల్యే అయ్యాక బాత్రూమ్లు పరిస్థితి చూస్తే చాలా చోట్ల డోర్లు లేవు, కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి. డ్రైనేజ్ సిస్టమ్స్ అవి లేక కొంచెం మన పొల్యూషన్ అది ఉంది. దాన్ని రెక్టిఫికేషన్గా నా ఆలోచన. చాలామంది మోకాళ్ళ నొప్పులు, పెరాలసిస్ పేషెంట్లు ఉన్నారు. వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఈ బాత్రూమ్ని మనం ఏదైతే ఆల్టర్ చేసి అక్కడ మనం లాస్ట్లో ఇండియన్ కమోడ్లు పెట్టాం, ఇప్పుడు యూరోపియన్ కమోడ్లు పెట్టి ఆ బాత్రూమ్లు అన్నింటిని కూడా రెనోవేట్ చేసి పర్ఫెక్ట్గా పబ్లిక్కి అందిస్తాం. అదేవిధంగా నా ప్రణాళిక ప్రతిదానికి కూడా అప్గ్రేడేషను ప్రజలకి అవసరానికి తగ్గట్టుగా ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే అభివృద్ధి సంక్షేమాన్ని నేను సమర్థవంతంగా అమలు చేయగలుగుతాను. ఎన్నికల్లో ప్రజలే న్యాయ నిర్ణేతలని, ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో నిర్ణయించేది వారేనని మాజీ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి శివ పేర్కొన్నారు. నాయకులు ఎవరి అభిప్రాయాన్ని వాళ్లు తెలియజేస్తారని, తీర్పునిచ్చేది మాత్రం ప్రజలే అని ఆయన స్పష్టం చేశారు. ఉండి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పివిఎల్ నరసింహరాజు గారు మాట్లాడుతూ ఉండి నియోజకవర్గంలో నా ప్రధాన ప్రత్యర్థి శివరామరాజు గారే అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీని మీద మీ కామెంట్? ప్రచారంలో ఉన్న అభ్యర్థులు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు తెలియపరుస్తారు. ప్రధానంగా ప్రజాక్షేత్రంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఆ ప్రజలే నిర్ణయిస్తారు ఎవరు గెలిచేది, ఎవరు సెకండ్ ప్లేస్, ఎవరు థర్డ్ ప్లేస్ అన్నది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజల నిర్ణయం గురించి మనం ఏం మాట్లాడలేము. ఇది ఉండి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి కలవపూడి శివ గారితో BCN ప్రత్యేక కార్యక్రమం.